ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కడు మనకు క్లాస్ బీకేవాడే. వింటుంటే చెప్పేవాడు చెప్తానే ఉంటాడు కదా. సొల్లు కబుర్లు చెప్తానే ఉంటారు. ఎవడు హెల్ప్ చేయడు. ఇది మనందరం బయట పెద్దోళ్ళని చూస్తే అనుకునే విషయం. పెద్దోళ్ళే కాదు, మనందరికీ పెద్దన్న, యుఎస్ఏ లేకపోతే పెద్దోడు అంటుంటామే, ఈ డెవలప్డ్ నేషన్స్ కూడా సొల్లు కబుర్లు చెప్పడానికే ఉన్నాయి. అంతకుమించి సొల్యూషన్ ఇవ్వడానికి లేదు. అది నేను చెప్పింది కదా, ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి. ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చర్స్ టు ఇండియా, వెస్ట్ నీడ్స్ టు పే అప్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు డెవలప్మెంట్ ఎలా ఉండేది, పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఎందుకు అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయ్యాయి, దానికి అందరూ పే చేయాలి, అందరూ మీ డెవలప్మెంట్స్ని ఆపేసేయండి, బొగ్గుని వాడొద్దు, రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళండి అంటున్నారు. ఓకే, మీరైనా డబ్బులు ఇస్తారా? మీరు డెవలప్ అవ్వాలా? మీరు పొల్యూట్ చేయలే? పొల్యూషన్ చేయకుండా డెవలప్మెంట్ వచ్చిందా? సింపుల్ లాజిక్. పొల్యూషన్ చేయకుండా డెవలప్మెంట్ వస్తుందా? పొగ లేకుండా బండి ముందుకు వెళ్తుందా? వెళ్ళదు కదా. సింపుల్ లాజిక్, వెళ్ళదు. మరి ఇదే లాజిక్ ఇండియాకి అప్లై చేయండి. మీరు డెవలప్ అయ్యారుగా ఎన్నేళ్ళు, మాకు స్పేస్ ఇవ్వండి, డెవలప్ అవుతాము. అసలు ఏంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గోల్ ఏందో ఈరోజు నేను మీతో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అన్ అకాడమీకి 170+ ర్యాంక్స్ 2020 యూపీఎస్ అటెంప్ట్లో వచ్చాయి. అండ్ కొత్తగా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైడెన్స్ ఫ్రమ్ టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. 25% ఆప్షనల్కి అండ్ అలాగే 10% డిస్కౌంట్ కూడా పొందొచ్చు జిఎస్కి. వి దినేష్ కోడ్ 10 కోడ్ యూజ్ చేస్తే జిఎస్ ప్లస్ ఆప్షనల్ ఐకానిక్ కోర్సెస్ ఇలా ఉన్నాయి ప్రైజెస్. సో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆప్షనల్కి అండ్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా 80 టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రతి సంవత్సరానికి. 10% ఆప్షనల్ 3 months కోర్సెస్ కూడా ఉంటుంది 28,000కి. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆప్షనల్కి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 21, 22, 23కి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు. 1 year బ్యాచ్. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ బ్యాచెస్ ఉంటాయి. 22 ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్లో ఉంటుంది. అలాగే 2 year బ్యాచెస్ క్రాష్ కోర్స్తో పాటు 1 year బ్యాచ్తో పాటు క్రాష్ కోర్స్ 500 మెయిన్స్ సిరీస్ మాడ్యూల్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్లో ఉంటుంది. 20th October స్టార్ట్ అవుతుంది. లైవ్ మెంటరింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఐకానిక్లో అయితే. 0 ప్రాసెసింగ్ ఫీ, 0 ఇంట్రెస్ట్ తో మీరు లోన్ పొందొచ్చు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లాస్ట్ ఇయర్ జరగాల్సింది, కరోనా వల్ల జరగలేదు, ఈసారి పోస్ట్ పోన్ అయింది. సో నెక్స్ట్ ఈ October 31st నుంచి అందరూ కూర్చుంటారు అనమాట. గ్లాస్గోలో కూర్చొని అందరూ డిస్కస్ చేస్తారు. ఇండియా తప్పు చేసింది, చైనా తప్పు చేసింది, రష్యా తప్పు చేసింది, సౌత్ ఆఫ్రికా తప్పు చేసింది, వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయాలి. వీ హ్యావ్ అలైడ్ పీపుల్, వీ హ్యావ్ టు కంట్రోల్ ఎవ్రీ వన్, వీ హ్యావ్ టు డిస్కస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ అవుట్పుట్ ఫర్ దమ్ అని చెప్పేసి దిశానిర్దేశాలు అన్నీ చేసుకుంటూ పోతారు. ఎవడన్నా హెల్ప్ చేస్తాడా? ప్యారిస్ కాన్ఫరెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అమెరికా కదా. హెల్ప్ చేయాల్సిన అవసరం ఎవరిది? వాళ్ళదే కదా. మనం ఏమన్నా ఆర్ వి బెగ్గింగ్ హియర్? నో. You polluted this environment. Now you are telling that you have to pay price for the pollution you have done. But what was the pollution that has been done in the past 300 years? 300 ఏళ్ళగా పొల్యూట్ చేసింది ఎవడు? నువ్వు, వెస్ట్. దానికి పెనాల్టీ కట్టు. ఇప్పుడు మా చెట్లను నరికేస్తే పెనాల్టీ కట్టాలి, రెడ్ స్కీము, రెడ్ ప్లస్ స్కీమ్ అంటున్నావే. మా దగ్గర నుంచి కార్బన్ ఎమిషన్ని, కార్బన్ సీక్వెస్ట్రేషన్ మేము చేసుకుంటే దానికి నువ్వు డబ్బులు కట్టనంటున్నావే. మరి దానికి నువ్వు కట్టు డబ్బులు. సింపుల్ లాజిక్. పోనీ లెక్చర్ ఇవ్వాలనుకుంటున్నావా? డబ్బులు కట్టి లెక్చర్. ఏంటి అసలు ఈ గోల్ ఏంటంటే, యాజ్ వరల్డ్ లీడర్స్ గ్యాదర్ ఇన్ గ్లాస్గో, స్కాట్లాండ్ నెక్స్ట్ మంత్, అంటే 31st నుంచి, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ అనుకుందాం. అందరూ కూర్చొని ప్యారిస్ అగ్రిమెంట్లో ఏం జరిగింది, యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అంటారు. సో అసలు వీళ్ళు ఏమనుకున్నారు, వీటన్నిటిని డిస్కస్ చేస్తారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్లో పెట్టాలి, రైట్ బిలో యుఎస్ అండ్ చైనా. ఇండియా ఇస్ థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్, ఒప్పుకుంటాను. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. ఇండియాని పనిష్ చేయండి, ఇండియాని పనిష్ చేయండి అంటున్నారు. మా పాపులేషన్ ఎంత? ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఉన్నాం మేము. మరి మా పర్ క్యాపిటల్ పొల్యూషన్ ఎంత? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పొల్యూషన్ అంతా తీసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాపులేషన్ వేయండి. అమెరికా వాడికన్నా ఇండియా వాడు ఆల్మోస్ట్ ఒక 5-6 రెట్లు తక్కువ ఉన్నాడు. మరి మేము లైఫ్లో వాడంత పొల్యూషన్ ఎమిట్ చేయలేం కదా. మరి పొల్యూషన్ ఎక్కువ ఉన్నది మా తప్పు కాదు. అంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు. మరి మీకు ల్యాండ్ ఎక్కువ ఉంది, మీ ల్యాండ్స్ ఒక మాకు ఇస్తారా? సరే, మాకు పొల్యూషన్ ఎక్కువ ఉంది, మేము పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నాం అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. మా ఎల్ఏసీ ఎవడన్నా సాల్వ్ చేశాడా? మా ఎల్ఓసి ఎవడన్నా సాల్వ్ చేశాడా? మా పిఓకి ఎవడన్నా సాల్వ్ చేశాడా? లేదే, ఎవడు సాల్వ్ చేయలేదు. మరి ఎందుకు మాకు లెక్చర్లు ఇస్తారు? పొల్యూషన్ ఆపండి, పాపులేషన్ ఆపండి, మీరు ల్యాండ్ ఇవ్వండి, ఆపుతాం.
So it's not about criticizing Western countries or criticizing Eastern countries. Don't give us lectures, is what said by the author here. Instead of lectures to India, West needs to pay up. Simple logic. చూడండి, if its GDP per capita is 6118, about 1/10 of USA and third of China. మరి మా జీడిపిని పెంచండి, సరే. అప్పు ఇస్తారా, అప్పు ఇవ్వండి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, సరే. మీరు టెక్నాలజీ ఇవ్వండి, పేటెంట్స్ పెట్టుకుంటాము. ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ సోనీ ఓఎల్ఈడి తీసుకుందాము, 2 లక్షలు ఉంటుంది. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత 40,000 50,000 ఉంటుంది, మిగతాదంతా పేటెంట్స్కి. సరే, మేము ఆ పేటెంట్స్ ఎడుతున్నామా? సోలార్ ప్యానల్స్ పేటెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు థిన్ సోలార్ ప్యానల్స్ వచ్చాయి. ఇప్పుడు ఇద్దరికి ఇంతలా ఉండే సోలార్ ప్యానల్, మొత్తం అల్యూమినియం షీట్ అంతా కలిపి థిన్ షీట్స్ లాగా వస్తుంది. మన వెహికల్స్ మీద లేదా మన క్లాత్స్ మీద కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య. ఆ పేటెంట్ ఏదో మాకు ఇవ్వండి, మేము తయారు చేసుకుంటాము. పేటెంట్ ఇవ్వరు, మీ దగ్గర కొనుక్కోవాలి అంటారు. చైనా దగ్గర కొనుక్కుంటే వాడి మీద రిస్ట్రిక్షన్స్ పెడతారు. సరే, మాకు చైనాకి 100 ఇష్యూస్ ఉన్నాయి. ద వెస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇక్కడ పొల్యూషన్ దగ్గరకు వచ్చేసరికి మనందరూ ఒకటే అవ్వాలి. ఓకే, చైనా మనకు శత్రు దేశమో మిత్ర దేశమో పక్కన పెట్టండి. ఎందుకంటే మనకన్నా ముందు చైనా ఉంది. చైనాని కార్నర్ చేసినప్పుడు ఇండియాని కార్నర్ చేస్తున్నారు. ఓకే, సరే, చైనా మీరు పనిష్ చేసుకోండి, వీ డోంట్ కేర్. ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, మేమందరం ఏం చేసాము? మేము ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం కదా. చూడండి, ఇట్స్ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ ఆల్సో ఫార్ లోయర్, జస్ట్ 972 kilowatts per person per year, which is only 8% of US consumption and 18% of China's consumption. మీరు 100 ప్రొడ్యూస్ చేస్తే, ఒక మనిషి 100 ప్రొడ్యూస్ చేస్తే మేము 8 ప్రొడ్యూస్ చేస్తున్నాం అంతే. కార్బన్ కంటెంట్ అంటే మా లాంటి వాళ్ళు ఎంతమంది కావాలి? ఆల్మోస్ట్ ఒక 11 నుంచి 12 మంది కావాలి ఈక్వల్గా చేయాలంటే, అప్రాక్సిమేట్ చూసుకుంటే. అంటే మీ ఒక్కడు మా 12 మందితో సమానం ఇక్కడ. ఇప్పుడు చెప్పండి పొల్యూషన్ ఈక్వల్ చేద్దామా? మేము ఫైన్ కట్టాలి, మీరు ఫైన్ కట్టాలా? ఇండియా ఈజ్ అండర్టేకింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఎస్, మేము మారట్లేదు, మారుతాము. వీ నీడ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. మా టార్గెట్స్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు 100 gigawatts ఉన్నాయి సోలార్ టార్గెట్స్, రెన్యూబుల్. దాన్ని మేము ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ 5600 gigawattsకి టార్గెట్స్ పెట్టుకున్నాం 2070కి. మేము అవుతామా లేదా వేరే విషయం. అవ్వాలి అని మీరు ఫోర్స్ చేస్తున్నప్పుడు మీరు టెక్నాలజీ ఇవ్వాల్సిందే. ద కాస్ట్ ఆఫ్ డీకార్బనైజేషన్ అంటే ఎగ్జిస్టింగ్ కార్బన్ని మనం చెట్లల్లోనో పొదల్లోనో లేకపోతే భూమిలోనో లాక్కొని పెట్టుకోవడం డీకార్బనైజేషన్ లేదా సీక్వెస్టేషన్ అంటాం. కార్బన్ సీక్వెస్టేషన్, డీకార్బనైజేషన్ 1.3 trillion. పోనీ దీనికన్నా డబ్బులు ఇవ్వండి మాకు. సరే, మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయము, మీరు R&D మీద ఖర్చు పెట్టుకున్నాం కదా, మా గవర్నమెంట్లలో బాగా పనిచేసి అనుకున్నాము. సరే, మీరు మాకు మళ్ళీ క్లాస్ పీకుతున్నప్పుడు ఆ కార్బన్ని పెట్టుకునే టెక్నాలజీ ఇవ్వండి. పోనీ దాచుకొని సముద్రంలో పెట్టుకుని పర్మిషన్ అన్నా ఇవ్వండి. లేదు, అది అన్క్లాజ్ ఇవ్వదు. డీకార్బనైజేషన్ ఈజ్ నాట్ ఓన్లీ expense that Indian economy is closely intertwined with the coal industry. India will not only require funds to reduce dependence on coal. సో కోల్ మీద వాడద్దు అన్నప్పుడు మాకు మిగతా ఖర్చులు అవుతాయి. ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తుంది, మాకేమన్నా గాల్లో నుంచి థండర్ నుంచి తీసుకుంటాం, ఏమన్నా బొగ్గు కాకపోతే ఇంకేదో బంద్ చేయాలి, లేదా సోలార్ నుంచి కావాలి, విండ్ నుంచి కావాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. So just transition fund will disburse at least $10 billion a year to support workers and communities. సరే, ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తాము అంటేనే $10 billion ఖర్చు అవుతుంది మా ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇప్పుడు కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే ఇక్కడ క్లోజింగ్, ఓపెనింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా. అటువంటి ఛార్జెస్ $10 billion ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డెవలప్ అవ్వాల్సి ఉన్న ఛార్జెస్. Coal India alone pays nearly $8 billion per year in the form of taxes and dividends to national, state and local governments. అదంతా పోగొట్టుకోమంటారా మమ్మల్ని? While pension obligators to over million retired workers up to $3 billion a year. ఇదంతా పోగొట్టుకొని అంటున్నాం. సింపుల్, ఇదంతా కూడా అదే. దిస్ ఇస్ ఆల్, ద హోల్ ఆర్టికల్ సేస్ ద సేమ్ థింగ్. ఎయిర్ కండిషనింగ్ currently unavailable to most Indians, a lifesaver as temperature rise. Roads, hospitals, power grids, early warning systems, refrigerated food supplies, protect against worst outcomes from natural disasters. వీటన్నిటికీ ఎలక్ట్రిసిటీ లేకుండా మీరు చేయగలరా? కెన్ వి మేనేజ్ ద డిజాస్టర్ వితౌట్ ఎలక్ట్రిసిటీ? వన్స్ ద ఎలక్ట్రిసిటీ పవర్ కట్ హ్యాస్ బీన్ దేర్, ఏమీ చేయలేము మనం. వీ కాంట్ డెవలప్. Analysis by leading research institute of India shows that country will need over $1 trillion in this decade, ఈ 10 ఏళ్లలో alone, to adapt to the adverse impact of climate change. సరే, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది క్లైమేట్ చేంజ్? 17th century నుంచే కదా క్లైమేట్ మారుతూ ఉంది. 17th century, 18th century, 19th centuryలో మేము డెవలప్ అవ్వలేదు. మరి ఇప్పుడు జరిగే క్లైమేట్ చేంజ్కి ప్రైస్ ఎవరు పే చేయాలి? మీరు ప్రైస్ చేయాలి. ఎందుకంటే మా డెవలప్మెంట్తో వచ్చిన ఇది కాదు ఇది. ఓకే, సో ఈ $1 trillion ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వండి. అయితే
ఈ $1 trillion మీరు ఇవ్వండి. ఏమి ఇవ్వను మళ్ళీ క్లాస్ పిక్తానంటే ఎట్లా? ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేది ఇదే. నెక్స్ట్ 10 daysలో ఇదే ఇండియా ఇది చేసింది, ఇండియన్ పనిష్ చేయండి, ఇండియన్ కార్నర్ చేయండి, ఇదే జరగబోతుంది చూడండి. రీసెంట్గా కేరళలో 25 మంది చనిపోయారా, ఉత్తరాఖండ్లో చనిపోయారా? చివరికి మీరు పొల్యూట్ చేసిన, మీరు వదిలే పొల్యూషన్ వల్ల చివరికి నష్టపోయేది ఎవరు? మేమే కదా. సో మా మనుషులు తిరిగి తీసుకురండి, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి తీసుకురండి. మిషన్స్ ఏమైనా ఉంటాయి మీ దగ్గర. సో డోంట్ గివ్ అస్ లెక్చర్స్. ఓకే, మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలి అంటే యుఎన్ఎఫ్సిసిసి రోల్ ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, 25th ఏం డిస్కస్ చేసాం, 21st ఏం డిస్కస్ చేసాం, ఆ 1.5 రూల్ ఏంటి. ఓకే, 2 degrees తర్వాత 1.5 degrees అన్నాము, 1.5 రూల్ ఏంటి. ఓకే, మన ఇందాక ఇక్కడ చూపించాను చూసారా ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్ని నోట్ చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని ఈ ఫ్యాక్ట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఇది చాలా ఉపయోగపడతాయి మీకు. ఈ 5600 GW, 2070 టార్గెట్, 1.3 trillion టార్గెట్స్, డీకార్బనైజేషన్ కి అయ్యే ఖర్చు, నెక్స్ట్ 8 billion per annum మన కోల్ మనం ట్యాక్స్లు కడుతున్నది. సో $3 billion పెన్షన్ ద్వారా కడుతున్నది, $1 trillion ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లాగా. ఓకే, అంటే నెక్స్ట్ కంటిన్యూ $1 trillion అడాప్ట్ అవ్వడానికి కావాల్సిన ఫండ్, ఇవన్నీ రాసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, ఆర్టికల్ యొక్క డెప్త్ అర్థం చేసుకోండి, తర్వాత ఫ్యాక్ట్స్. అదేంటి ఫ్యాక్ట్స్ చెప్పట్లేదు కేవలం ఎమోషన్స్ తోటి, ఇది ఎమోషన్స్ ఫ్యాక్ట్స్ సంబంధించింది కాదు. ఫ్యాక్ట్స్ నేర్చుకుంటే బట్టి కొడతావు, 10 రోజుల తర్వాత మర్చిపోతావు. ఎమోషన్ని గుర్తుపెట్టుకుంటే ఆ ప్రాబ్లం నీకు అర్థమవుతుంది, ఇంటెన్సిటీ అర్థమవుతుంది. తర్వాత ఫ్యాక్ట్స్ పెన్ను పేపర్ తీసుకుంటే మళ్ళీ రివైజ్ అయిపోతాయి కదా. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. టేక్ టాపిక్ టు ద హార్ట్ అండ్ టేక్ ఫ్యాక్ట్స్ టు ద పేపర్. క్లబ్ టుగెదర్, గెట్ IAS. రైట్, ఉంటాను మరి. థ్యాంక్ యూ.